ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చిన్న పార్టీల ప్రభావం చూపిస్తుందా? దానిపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే చిన్న పెద్ద పార్టీలు పార్టీగా చిన్న మలిచేస్తుంది. పార్టీలకు కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే హ్మ్. చిన్న పార్టీ, పెద్ద పార్టీ అని ఇక్కడ ఏం లేదు. హ్మ్. సో వాళ్ళు గనక నిజమైన కాంటెంట్ మాట్లాడుతుంటే వాళ్ళు జనాల దగ్గర నుంచి మంచి ఆదరణ తెచ్చుకోగలిగితే హుహు. ఉట్టి పర్సన్ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు కదా మ్యామ్. ఇప్పుడు అవును. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. కాంటెంట్ క్రియేషన్ చేయండి, కాంటెంట్ క్రియేషన్ చేయండి. చేయకపోతే ఏమైతదంటే చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగుపడి బిగ్ బాస్‌లో కూడా వెళ్ళిపోతారు. హ్మ్. బిగ్ బాస్‌లోకి వెళ్ళిపోయారు సోషల్ మీడియా నుంచి. నార్మల్ పీపుల్ అండ్ దే హావ్ బికమ్ సెలబ్రిటీ స్టేటస్ అయిపోయింది. ఈవెంట్స్‌కి గెస్ట్‌లాగా పిలుస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఒక సెలబ్రిటీ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటిదంటే ఇన్‌ఫ్లుయెన్స్ గురించి. వాళ్ళు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరా, కాంటెంట్ చెప్తారా, వాళ్ళు ఏం చేస్తారా పక్కకు పెట్టండి. ఆయన హీరో పక్కకు పెట్టండి. హ్మ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అతని ఇన్‌ఫ్లుయెన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఎట్లుంది? హ్మ్. ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ ఎట్లుంది? ఆయనకి ఎంతమంది ఫాలోయింగ్ ఉంది? ఎంతమంది అతను చెబితే ఒక మాట చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యాక్షన్ టేకర్స్ ఎంతమంది ఉన్నారు? దాన్ని యాంప్లిఫై చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక పోస్ట్ పెట్టిన వెంటనే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ దాన్ని రీపోస్ట్ చేశారు అనుకుందాం. హ్మ్. ఆటోమేటిక్‌గా ఏమైంది? అక్కడ ఉన్న కాన్స్టిట్యుయెన్సీలలో కూడా లోకల్ దాంట్లో అన్నిటిలో కూడా అది యాంప్లిఫై అయింది. హ్మ్. యాంప్లిఫై అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే లాట్ ఆఫ్ వేస్‌గా ట్రాక్షన్ అనేది వచ్చేస్తది. హుహు. ఎవ్రీవేర్ ఒక పోస్ట్‌ని ఇప్పుడు ఒక లీడర్, ఒక పవర్‌ఫుల్ లీడర్ ఒక దగ్గర ఉన్నారు. అన్ని స్టేట్స్‌లలో, అన్ని డిస్ట్రిక్ట్స్‌లలో డిఫరెంట్ డిఫరెంట్ పవర్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. హ్మ్. ఈ పవర్‌ఫుల్ లీడర్‌ని ఇంకా వీళ్ళందరూ కూడా రూట్ లెవెల్‌లో పవర్‌ఫుల్ చేసేస్తున్నారు. రీయూజింగ్ ద సేమ్ కంటెంట్. హ్మ్. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇన్‌ఫ్లుయెన్స్. హ్మ్. సో ఇక్కడ ఎండ్ మ్యాటర్ ఏంటి అంటే ఇన్‌ఫ్లుయెన్స్ మ్యాటర్స్ ద మోస్ట్. ఆ హ్మ్. పాజిటివ్‌గా చేస్తున్నామా, నెగెటివ్‌గా చేస్తున్నామా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ ఫస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ గెయిన్ చేసుకోవాలి అనంటే వీళ్ళు వాల్యూ యాడ్ చేయాలి వాళ్ళకి. ఓకే. వీళ్ళు వాల్యూ యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ కాంటెంట్ క్రియేషన్ బాగా వర్క్ అయింది. రీల్స్, ట్రెండింగ్ మ్యూజిక్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది. అవును. అంటే ఆ పార్టీ ఇమేజెస్ తరపున కంటెంట్ సాంగ్స్ వర్కౌట్ అయింది. క్రియేట్ చేస్తారు. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కలర్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఓకే. యెల్లో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఇవన్నీ కలర్స్ ఏవైతే ఉన్నాయో అట్రాక్టివ్‌గా ఉంటాయి కదా! ఇవన్నీ కలర్ సైకాలజీ, కలర్ థియరీ ఉంటుంది. కలర్ సైకాలజికల్‌గా ఏంటి అంటే యెల్లో కలర్ ఈజ్ మోర్ హ్యాపీనెస్, హ్మ్. వైబ్రెంట్. హ్మ్. రెడ్ ఈజ్ మోర్ ఎనర్జిటిక్, యెస్. డేంజర్, హ్మ్. ఎనర్జిటిక్ అన్ని మీనింగ్స్ ఉంటాయి. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటి అంటే మైండ్‌లో సేవ్ అయిపోయే పాజిటివ్ తీసుకొచ్చింది అది కూడా. రైట్. ఇప్పుడు మీరు చూడండి ఎనీ ఇమోజీ యెల్లో కలర్‌లో ఉంటది. అవును. అవును. హ్యాపీనెస్. సో హ్మ్. కలర్ సైకాలజీ ఉంటుంది. హుహు. కలర్ సైకాలజీ వర్కౌట్ అయింది. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బిజినెస్‌కైనా ఎవరికైనా కూడా ఏంటంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్షియల్ అవుతున్నారు. కస్టమర్‌ని ఒక డెసిషన్ మేకింగ్ పైన ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అని అంటే దట్ హాస్ వర్క్డ్ అవుట్. హ్మ్. అండ్ ఇప్పుడు ఎక్కడైనా ఇట్స్ ఆల్ అబౌట్ మోర్ కస్టమర్స్ నాట్ సెల్ఫ్ బ్రాండింగ్. హ్మ్. ఇక్కడ మీరు పొలిటికల్‌గా చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ ఏంటంటే దే షుడ్ పుట్ దేర్ పీపుల్ ఫార్వర్డ్. హ్మ్. వాళ్ళు బ్యాక్వర్డే ఉండాలి. దే షుడ్ పుట్ దేర్ పీపుల్ ఫార్వర్డ్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ సక్సెస్ బిజినెస్ ఓనర్ కూడా ఏంటంటే హ్మ్. కస్టమర్ సక్సెస్ ఈజ్ బిజినెస్ ఓనర్ గ్రోత్. ఓకే. కస్టమర్‌ని నువ్వు సక్సెస్‌ఫుల్ చేయి. కస్టమర్‌కి రిజల్ట్ చూపి. కస్టమర్‌ని సక్సెస్‌ఫుల్ చేసి వాళ్ళని హైలైట్ చేయి. హ్మ్. మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ దెమ్ నాట్ అబౌట్ యూ. రైట్. సో ఇప్పుడు నా గురించి నేను తోపని చెప్పుకుంటే వాళ్ళు రారు. కస్టమర్‌కి నిజంగా వాల్యూ వచ్చింది. కస్టమర్ నిజంగా బెనిఫిట్ పొందాడు అని చెప్తే ఆటోమేటిక్‌గా వెతుక్కుంటూ ఎక్కడున్నావో అక్కడున్నావు అని చెప్పి వస్తారు. హ్మ్. సో మార్కెటింగ్ ఎప్పుడైనా కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు. రోజు ఏం చేస్తాడు? ఆ పోస్ట్, ఈ పోస్ట్ పెడుతుంటాడు. అది రాంగ్ స్ట్రాటజీ. సో ఏ పథకాలు వాళ్ళు చేశారో అది పథకాలు కూడా చేస్తారు, అన్నీ హ్మ్. చెప్తారు. అందరూ అదే పెడతారు. హ్మ్. అది రాంగ్ స్ట్రాటజీ. వర్కౌట్ కాదు. ఓకే. ఎన్ని రోజులు మీరు పథకాలు చూస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? మా హ్మ్. పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప. చూసి కొన్ని రోజులైనాక అన్‌ఫాలో చేసేస్తారు మీరు. అండ్ ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్తూ ఉంటాడు. ఎమ్మెల్యే వెళ్తున్నప్పుడు ఈ యాంగిల్ టేకింగ్ ఆఫ్ కాంటెంట్ వీడియో ప్రొడక్షన్‌లో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తది. హుహు. ఇప్పుడు ఒక 10 మంది వచ్చినా కూడా 10 మందిని 100 మంది వచ్చినట్టు చూపిస్తారు. హుహుహు. ఏఐతోని కూడా చూపిస్తారు. అవును. ఓకే. అవును. ఇప్పుడు సీడెన్స్ అని కొత్త మోడల్ వచ్చింది. హ్మ్. మన మూవీ కూడా తయారు చేసుకునే విధంగా క్రౌడ్‌ని వాళ్ళు క్రియేట్ క్రౌడ్‌ని చేస్తారు. క్రియేట్ చేయడము, హ్మ్. ఎట్లా చూపిస్తున్నాము, ఏ యాంగిల్‌లో చూపిస్తున్నాము, హ్మ్. ఎమోషన్స్ ఎలా క్యాప్చర్ చేస్తున్నాము. హుహు. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళకి నేనేం చెప్తానంటే, వాళ్ళు పీపుల్‌ని ఫ్రంట్ పెట్టుకొని, హుహు. ప్రతి ఒక్క పర్సన్ డిఫరెంట్ పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ చెప్తాను. లెట్స్ డీకోడ్ ద స్ట్రాటజీ. మొత్తం అన్నీ ఎట్లాంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందంటే, ఒకటేమో క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది ఎలక్షన్ దాంట్లో. ఒకటేమో క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది. క్యాస్ట్ బేస్డ్‌లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేయడం ఉంటుంది. హ్మ్. ఇంకోటేమో యూత్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఇంకోటేమో జాబ్ సీకర్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఇంకొకటేమో టీచర్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. హ్మ్. ప్రైవేట్, పబ్లిక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇంకోటేమో బిజినెస్ ఓనర్, వర్తక సంఘం ఇలాంటివి అంటాం. హ్మ్. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ కేటగరీస్. ఇమాజిన్ చేసుకోండి ఇట్లాంటి ఒక 15 కేటగరీలు ఉన్నాయనుకుందాం. హ్మ్. 15 కేటగరీలో 15 అందులో బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఏంది ఒక సర్పంచ్ చెప్తే అందరూ వింటారు మాట. ఆ! ఓకే. అలాంటి బెస్ట్ పీపుల్ 15 కేటగరీలలో వాళ్ళతోని నేను పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇప్పించుకున్నా అనుకోండి. హుహు.
ఒక ఎమ్మెల్యే గురించి ఈ 15 కేటగిరీలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, లేదంటే టాప్ మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈయన గురించి నాకు ఈయన వల్ల, ఈ ఎమ్మెల్యే ద్వారా వల్ల, లేదంటే ఈ ఎంపీ కానీ ఇది మంచి జరిగింది అని మంచి రియల్ స్టోరీ దట్ పీపుల్ విల్ కనెక్ట్ విత్. అండ్ ప్రతి ఒక్క పీపుల్ ప్రాబ్లం అయి ఉండి ఆ ప్రాబ్లంకి ఇతను సాల్వ్ చేసినట్టు చేసి దాన్ని సోషల్ మీడియాలో రెగ్యులర్గా 365 రోజులు చేస్తే ఆటోమేటిక్గా హీ విల్ బికమ్ పీపుల్ మ్యాన్. పీపుల్ విల్ ఓన్ హిమ్. చాలా సార్లు పీపుల్ మాట్లాడుకుంటారు. అప్పుడు ఒక్కసారి అతను ఎంట్రీ అండి, ఎంత ప్రేమ, ఆ ప్రేమని మళ్ళీ తీసుకొని సోషల్ మీడియాలో పెడతారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా మంది వస్తున్నారు, కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, ప్రేమ చూసుకుంటున్నారు, ప్రజల ఆదరణ పొందుతున్నారు. అక్కడ జర్నలిస్ట్ ప్లే కీ రోల్. అక్కడ కూడా మీ జర్నలిస్ట్ ప్లే కీ రోల్. ఎందుకంటే ఆ సంభాషణని ఎంత మంచి వాక్చాతుర్యంతో మంచిగా రాస్తామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కోర్ మెసేజింగ్. వాళ్ళు మాట్లాడేది కూడా స్ట్రాటజీ, వాళ్ళు మాట్లాడే స్పీచ్ కూడా స్ట్రాటజీ. ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడదు కూడా ఆల్రెడీ ఎవ్రీథింగ్ రిటర్న్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ మీడియా ప్లానింగ్ ఉంటుంది. ప్రాపర్ మీడియా ప్లానింగ్ కనుక లేకపోతే మాత్రం వాళ్ళు ఫెయిల్ అవుతారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు ఒక 100 మంది సభలకు వచ్చారు, 100 మంది లైవ్ పెట్టారు అనుకుందాం. 100 మంది ఫోన్ చూసుకొని లైవ్ చూస్తుంటారు, ఎంతమంది చూస్తుంటారు. అండ్ ఇంకోటి మీడియా పవర్ ఇప్పుడు పెద్దవాళ్ళనే కవర్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే ఎనీ ఛానల్ కూడా ఏంటి, పెద్దవాళ్ళనే కవర్ చేస్తుంది. ఇప్పుడు ఒక హరీష్ రావు గారు వస్తున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, వీళ్ళదే కవర్ చేస్తారు. చిన్న పొలిటీషియన్ మీరు అన్నారు, పొలిటికల్ పార్టీ చిన్న పొలిటీషియన్ కవర్ చేస్తారా, అసలుకే ఏరు నువ్వెవరు అని అంటారు. ఎందుకంటే ఎవరికైనా కూడా వ్యూవర్షిప్ ఇంపార్టెంట్. మీరు పెడుతుంటే నోన్ పర్సనాలిటీ ఇంపార్టెంట్. అప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఓన్ మీడియా సోషల్ మీడియా, వాళ్ళ ఓన్ సోషల్ మీడియా వెళ్ళి ప్రెస్ క్లబ్ లో కూర్చుంటారు, వాళ్ళ మీద 4 మాటలు వీళ్ళ మీద 4 మాటలు మాట్లాడతారు, కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతారు, రేపు పొద్దున అన్ని పేపర్లలో వస్తారు. అది కూడా నెగిటివ్ పిఆర్, అది కూడా పిఆర్ అంటాం, స్ట్రాటజీ, అది కూడా కావాలని చేస్తారు. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద ఇట్లాంటి మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి మళ్ళీ రివర్స్ వీళ్ళ పైన కామెంట్ చేస్తారు. లేదు, ఇక్కడ జరుగుతుంది స్ట్రాటజీ చెప్తాను. ఇప్పుడు నాకు అసలు ఫాలోవర్స్ లేరు, ఎవరు లేరు అనుకుందాం. నేను ఎవరిదన్నా పొలిటికల్ పార్టీ పైన, నేను అట్లాంటి చేయను కానీ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, నేను ఏం చేశాను, ర్యాండమ్ గా ఏదో ఒక పొలిటీషియన్ ఇట్లా అన్నాడు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇట్లా చేయలేదు అని చెప్పి అన్నాం అనుకోండి, ఆ వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది అనుకోండి, వాళ్ళ సోషల్ మీడియా ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు, నేను నెగిటివ్ చెప్తున్నా అని నా పైన నెగిటివ్ కామెంట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ కి ఏంది, కామెంట్స్ ఇంపార్టెంట్. అది పాజిటివ్ నెగిటివ్ అని తర్వాత చూస్తుంది. అల్గోరిథం అంత డెవలప్ కాలేదు, అరే ఎక్కువ మంది కామెంట్ పెడుతున్నారు అని చెప్పి వీడియోని వైరల్ చేసేస్తుంది. మీకు అర్థమైంది లాజిక్? ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు అంటే ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారు, సంథింగ్ ఇది ట్రెండ్ అవుతుంది అని ఆటోమేటిక్ గా అల్గోరిథం ట్రెండింగ్ గా పుష్ చేస్తుంది. ట్రెండింగ్ గా పుష్ చేయడం వల్ల ఏమైపోతుంది, నార్మల్ తక్కువ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైలైట్ అయిపోయి పెద్దగా అయిపోతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.